హాయ్ అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టుడే మై రెసిపీ అండి, చాక్లెట్ కేక్ చేస్తున్నాను. దీంట్లో వేయవలసిన పదార్థాలు చూపిస్తాను. ఇదిగోండి, 4 గుడ్లు అండి, షుగర్ పౌడర్ అండి, బట్టరు కొద్దిగా, సన్ఫ్లవర్ ఆయిల్, ఇది ఇది సగం సగం వేస్తున్నానండి. పాలు, బేకింగ్ పౌడరు, వెనీలా. ఇప్పుడు నేను చేయటం చూపిస్తానండి. చాక్లెట్ కేక్ అండి ఇది. ఫస్ట్ గుడ్లండి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత షుగర్ పౌడర్ అండి, రెండు కప్పుల షుగర్ పౌడర్ అండి. ఇందులో ఇదిగోండి బటర్ వేస్తున్నాను. ఆయిల్ అండి, 100 గ్రాముల ఆయిల్, 50 గ్రాములు బటర్ అండి. ఇదిగోండి బేకింగ్ పౌడరు 1 స్పూన్ అండి. హాఫ్ స్పూన్ వెన్నెలా అండి, అది గుడ్ స్మెల్ అది రాకుండా వెన్నెలా. కొంచెం అంత సాల్ట్ అండి. ఇదిగోండి వెన్నెలా లెసన్ కొంచెం అండి, ఒక సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి, బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అప్పుడు తర్వాత పాలు, మైదా పిండి అండి, కొంచెం ఇది బేకింగ్ సోడా అండి, కొంచెం బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. తర్వాత చాక్లెట్ పౌడర్ అండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి.
1 కప్పు మైదా పిండి అండి. ఇప్పుడు వేసుకొని ఇంకోవేళ తక్కువ అవుతే కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ ఇదిగోండి కొంచెం వేస్తున్నాను ఇంకా. ఇది బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కలపటంలోనే కొంచెం బాగా స్పాంజీగా మెత్తగా ఉంటుందండి, గుల్లగా. ఓకే అండి. ఇదిగోండి బాగా కలుపుకున్నాను, అయిపోయింది. ఇదిగోండి ఈ మాదిరిగా అంత టైట్గా లేకుండా, చిక్కగా లేకుండా, అంత పలసగా లేకుండా ఇలా ఉండాలండి అండి. ఇప్పుడు నేను ఈ గిన్నెలోను అదే కేక్ తయారు చేసే గిన్నెలో కింద కొంచెం బటర్ పామాను, తర్వాత కొంచెం మైదా పిండి వేసి పైన జల్లానండి. మైదా పిండి జల్లాను అంటే కేకు కింద అడుగు అంటదండి. ఎందుకంటే ఇది పేపర్ కావాలి కదా, పేపర్ లేదండి నా దగ్గర. అందుకని ఇలాగా బటర్ పామి దానిపైన ఇది మైదా పిండి జల్లాను. ఇప్పుడు ఇది కలిపిందంతా దాంట్లో వేసేస్తానండి. ఇలా కొంచెం సర్దేసుకుంటే చాలండి. ఇలా 4 పక్కల సదురుకునేలాగా సదిరేసుకుంటే ఇప్పుడు సమానంగా వస్తుందండి. ఓకే అండి, అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఓవెన్లో పెడతాను. ఇది ఇప్పుడు ఓవెన్లో పెట్టేస్తున్నానండి. ఒక 30 నిమిషాలు టైం పడుతుందండి అండి. ఓకే. అదేంటి టీనా, ఇదిగోండి పొద్దున్న చేసిన కేక్ అండి, రెడీ అయిపోయింది. ఇంకో ఎలా ఉన్నదో చూడండి. మా మనవడికి పెడుతున్నాను. బాగా వచ్చిందండి కేకు. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నా మనవడికి పెడుతున్నానండి. కూడా చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉన్నదో మరి చెప్పండి. అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఉంటానండి. బాయ్.